కమల పిల్లల్లో ఒకరు సాఫ్ట్, మరొకరు రఫ్. వీళ్ళిద్దరూ తమ స్థానాలు మార్చుకుని సమస్యల్ని పరిష్కరించుకోవడం అనే ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న చిత్రం రాముడు భీముడు. ఈ చిత్రాన్ని హిందీలో రామ్ ఔర్ శ్యామ్ పేరుతో తీశారు. ఈ కథలో కొన్ని మార్పులు చేసి హీరో పాత్రను హీరోయిన్ను చేసి హిందీలో సీత ఔర్ గీత చిత్రాన్ని తీశారు బాలీవుడ్ నిర్మాత జీపీ సిప్పి. ధర్మేంద్ర, సంజీవ్ కుమార్ హీరోలుగా నటించిన ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో హేమమాలిని ద్విపాత్రాభినయం చేశారు. సీత ఔర్ గీత రీమేక్ హక్కులు తీసుకుని తెలుగులో గంగా మంగా పేరుతో, తమిళంలో వాణి రాణి పేరుతో చిత్రాలు తీసింది విజయ సంస్థ. తెలుగు తమిళ భాషల రెండింటిలోనూ వాణిశ్రీ హీరోయిన్గా నటించారు. తెలుగు వెర్షన్లో కృష్ణ, శోభన్ బాబు హీరోలు. రాముడు భీముడు చిత్రానికి దర్శకత్వం వహించిన తాపీ చాణక్యను దర్శకుడిగా ఎన్నుకున్నారు నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి. అయితే చిత్ర నిర్మాణం మధ్యలోనే ఆయన కన్ను మూయడంతో వి రామచంద్రరావుని చిత్రాన్ని పూర్తి చేసేదానికి దర్శకుడిగా తీసుకున్నారు. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో, అందులోనూ హీరోయిన్ ద్విపాత్రాభినయం చేసే చిత్రాల్లో హీరో పాత్రకు అంత ప్రాధాన్యం ఉండదు. కానీ గంగా మంగా చిత్రంలో హీరోలు ఇద్దరికీ తగిన ప్రాధాన్యం ఉండడం విశేషం. ఇందులో క్లాస్ క్యారెక్టర్ను హీరో కృష్ణతో, మాస్ పాత్ర చలంతో చేయిస్తే బాగుంటుందని కొందరు సూచించినా చక్రపాణి ఒప్పుకోలేదు. కృష్ణ మాస్ హీరో, ఆ పాత్ర అతనే వేయాలి, డాక్టర్ పాత్రకు శోభన్ బాబును తీసుకుందాం అని చెప్పారు ఆయన. కృష్ణ, శోభన్ బాబులకు విజయ సంస్థలో ఇదే తొలి సినిమా. 6 లక్షల రూపాయల బడ్జెట్తో రూపుదిద్దుకున్న గంగా మంగ 1973 నవంబర్ 30న విడుదలయ్యింది. పెద్దగా ఆడలేదు.